ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావు ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్ పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 టైమ్స్ మరియు శాస్త్రీబం స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఓం నమో వెంకటేశాయ. హైందవ భక్తకోటికి ఆరాధ్య దీపం, ఆధ్యాత్మిక పరవశం హిందూ ధర్మం ఛానల్. ఎన్నెన్నో హైందవ వైదిక కార్యక్రమాలను మీకు నిరంతరం అందిస్తున్న హిందూ ధర్మం ఛానల్ మీకోసం ప్రత్యేకంగా సమర్పిస్తోంది మహోన్నత సంగీత సంకీర్తనామృతం. ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావు ఈఎన్టీ హాస్పిటల్ పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 టైమ్స్ మరియు శాస్త్రీబం స్పాన్సర్డ్ బై అరవింద ఇన్ఫ్రా డెవలపర్స్. అసోసియేట్ స్పాన్సర్స్ శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. టీవీ ఛానల్స్ చరిత్రలోనే హిందూ ధర్మం ఛానల్ మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన అన్నమాచార్య కీర్తనల బృందగాన పోటీ కార్యక్రమం అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం కార్యక్రమం 6వ రౌండ్లోకి ప్రవేశించాం. మరి రౌండ్లోకి వెళ్లే ముందు మన న్యాయ నిర్ణేతలైన డాక్టర్ రమాప్రభ గారు విద్యాభారతి గారిని సాదరంగా ఆహ్వానించేద్దాం. విద్యాభారతి గారు, మరి మాకొక్కసారి మీ గానామృతాన్ని వినిపిస్తారా? అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు. రామ నీ సేవకుడిదెరణ రంగధీరుడు, రామ నీ సేవకుడిదెరణ రంగధీరుడు. ఆముకొన్న సత్వగల హనుమంతుడు, రామ నీ సేవకుడిదెరణ రంగధీరుడు. ఆముకొన్న సత్వగల హనుమంతుడు. ధీమసానలంక సాధించి ఉంగరము తెచ్చే, ధీమసానలంక సాధించి ఉంగరము తెచ్చే, కామిత ఫలదుడు ఈ ఘన హనుమంతుడు. ధీమసానలంక సాధించి ఉంగరము తెచ్చే, కామిత ఫలదుడు ఈ ఘన హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హనుమంతుడు. అద్భుతంగా ఉంది విద్యాభారతి గారు. ఆ గానామృతం ఎప్పుడు కూడా మాకు ఒక మంచి బూస్టప్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మాకు. రమాప్రభ గారు, శరణు శరణు వేద శాస్త్ర నిపుణ నీకు, అరుదైన రామ కార్య తురంధర. శరణు శరణు వేద శాస్త్ర నిపుణ నీకు, అరుదైన రామ కార్య దురంధర. హనుమంతరాయ అంజనాతనయ ఘనవాయుసుత దివ్యకామరూప. హనుమంతరాయ అంజనాతనయ
घनवायुसुत जनसुरनुत कलशापुर निवास शरणु शरणु वेद शास्त्र निपुण नीकु हृदयन राम कार्य दुरंधर सीता शोक नाशन सीता शोक नाशन संजीव शैलाकर्षण आतत प्रताप शौर्य असुरांतक कौतुक श्री वेंकटेशो करुणा समेत कौतुक श्री वेंकटेशो करुणा समेत चातकुंभवर्ण कलशापुर निवास चातकुंभवर्ण कलशापुर निवास शरणु शरणु वेद शास्त्र निपुण नीकु हृदयन राम कार्य दुरंधर शरणु 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 हनुमंतराय शरणु. చాలా చాలా బాగుంది డాక్టర్ రమాప్రభ గారు, చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి రాముల వారి దగ్గర కూర్చొని కీర్తన వింటూ ఉంటే ఆయన నిజంగా ఆ అవతారంలో వింటున్నాడేమో ఈ కీర్తన అన్నట్టుగా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం బృందగాన పోటీ కార్యక్రమంలో 6వ రౌండ్లో థీమ్ హనుమంతుడు. అంటే హనుమంతునిపై అన్నమాచార్యుల వారు కీర్తించిన పాటల్ని ఇప్పుడు థీమ్స్ పాడబోతున్నాయి. మరి ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఈరోజు రౌండ్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. అంటే పోటీ చాలా 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 టఫ్గా ఉంటుంది. మరి మన మొదటి టీం అరుంధతి టీంని పిలిచేద్దామా? మరి మన ఫస్ట్ టీం అరుంధతి టీం పోటీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. అరుంధతి టీం వెల్కమ్. మీరందరికీ ఒక షాకింగ్ న్యూస్, డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. చాలా టఫ్ కాంపిటీషన్, టఫెస్ట్ కాంపిటీషన్. ఓకేనా? మీరు ఇక్కడ కనుక విన్ అయితే డైరెక్ట్ ఫైనల్స్కి వెళ్ళిపోతారు. మరి సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మనోహరంగా పాడండి, సరేనా? పోటీలోనని ఫాస్ట్గా అలా కాకుండా. ఓకే, ఏ పాట పాడబోతున్నారు? మేము ఇప్పుడు పాడబోయే పాట మంగాంబుది హనుమంత ధర్మవతి రాగంలో. ఓకే, రెడీగా ఉన్నారా? ఓకే, ఆల్ ది బెస్ట్. మరి చాలా జోష్గా సుమనోహరంగా పాడాలి. మంగాంబుది హనుమంత మంగాంబుది హనుమంత నీ శరణ మంగ వించితిని 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 హనుమంత మంగాంబుది హనుమంత హనుమంత
హనుమంత బింబము ఫలమని పట్టిన ఆలరి చేతల హనుమంత పాలార్క బింబము ఫలమని పట్టిన ఆలరి చేతల హనుమంత పాలార్క బింబము ఫలమని పట్టిన ఆలరి చేతల హనుమంత పాలార్క బింబము ఫలమని పట్టిన ఆలరి చేతల హనుమంత తూలని బ్రహ్మ తులచే వరములు ఒలిచే కొనినా ఓ హనుమంత తూలని బ్రహ్మ తులచే వరములు ఒలిచే కొనినా ఓ హనుమంత పాప మగ మగరి గరి సరి రి సని స పాప మగ మగరి గరి సరి రి సని స సరి సని సరి గరి సరి గ మగరి గమ ప మగరి గమ ప మగమ పద తప మ పద ని ద పద ని స సని దని సరి గరి ని ద మద ని ద ని ద మగమ దామ ని ద మగరి గమంగాంబుది హనుమంత నీ శరణ మంగ వించితి నీ హనుమంత మంగాంబుది హనుమంత పాతాళములోపలి మైరావణు ఆతల చంపిన హనుమంత పాతాళములోపలి మైరావణు ఆతల చంపిన హనుమంత చేతులు మోర్చుక శ్రీ వెంకటపతి ఈతల కొలిచే హిత హనుమంత చేతులు మోర్చుక శ్రీ వెంకటపతి ఈతల కొలిచే హిత హనుమంత పాప మగతాం తగిడగ గరి సజం తగిడతో పాప మగతాం తగిడగ గరి సజం తగిడతో సరి సజం సరి గజం రి గమతజం గమ ప గిణత గమ ప కుకుంద మ పద తనకు పదని తరి తదని స జను దని సరి కుకుంద తనకు నీద తనకు తరి తదామ తరిత జనుత మంగాంబుది హనుమంత నీ శరణ మంగ వించితి నీ హనుమంత మంగాంబుది హనుమంత నీ శరణ మంగ వించితి నీ హనుమంత మంగాంబుది హనుమంత 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 వావ్, అరుంధతి టీం ఫైనల్కి వెళ్ళడానికి చాలా బాగా ప్రిపేర్ అయ్యొచ్చినట్టున్నారు కదా. రైట్, జడ్జెస్ ఏమంటారో తెలుసుకుందాం. విద్యాభారతి మ్యామ్. నీ శరణ మంగవించితిమి హనుమంత. తిని కాకుండా ఆయన అందరినీ మనందరినీ కూడా కలుపుకున్నాడు.
ఓకే, సింగులర్ కాకుండా, అదొక్కటి చిన్న కరెక్షన్. బాగుంది. ఇలాంటివి అసలు ఎంచుకోవడమే చాలా ఛాలెంజింగ్. అసలు మీ గురువుగారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆ సెలెక్షన్ ఆఫ్ సాంగ్ చాలా చాలా గొప్పది. గ్రూప్లో దానికి న్యాయం చేయగలగడం అనేది చాలా చాలా ఛాలెంజింగ్ విషయం. అది స్వరాలు ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ వేరియేషన్స్ ఉంటాయి ఇలాంటి కీర్తనల్లో. చాలా చాలా వేరియేషన్స్, ఎస్పెషలీ మనకి బాలకృష్ణ ప్రసాద్ గారు చాలా మంచి వేరియేషన్స్ చూపించారు ఈ ధర్మవతి ఈ రాగంలో, ఈ స్వర రచనలో. పాతాళము లోపలి మైరావణిలో 2-3 రకాల లోపలు అంటారు ఆయన. అంటే ఉన్న సాహిత్యాన్ని హైలైట్ చేస్తూ దాన్ని అర్థవంతంగా పాడడం అనమాట. పాతాళము లోపలి, ఇది నార్మల్. పాతాళము లోపలి అంటే అది ఎక్కడో లోపల ఉంది, పాతాళం ఎక్కడుంది, ఎక్కడో కింద ఉంది. ఆ ఎక్స్ప్రెషన్ రావాలి. అది గురువుల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఆ ఎక్స్ప్రెషన్. లో ఎందుకన్నారు అలాగా అనేది మనం ఒకసారి ఆలోచించి దాన్ని మనం స్టడీ చేస్తే చాలా బాగా వస్తాయి పాటలు. ఎక్స్ప్రెషన్ పలుకుతుంది. మనకి త్యాగరాజ కృతుల్లో అనుకుంటాం, ఎందుకు అన్నిసార్లు మీరు మొత్తం పల్లవిలోనే చాలా సంగతులు, అదే చాలాసార్లు రిపిటేషన్స్ పాడారు మీరు కదా, ఎందుకు పాడతారు అలాగా అంటే ఎక్స్ప్రెషన్. మనం మాట్లాడేటప్పుడు కూడా ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అవునా? ప్రేమగా మాట్లాడితే ఒకలాగా మాట్లాడతాం, కోపంగా మాట్లాడితే ఒకలా మాట్లాడతాం. దాంట్లో వేరియేషన్స్, ఎక్స్ప్రెషన్స్లో వేరియేషన్స్ ఉంటాయి. అలాగే పాటలో కూడా ఉంటుంది. కాబట్టి ఆ పాటలో వేరియేషన్స్ని మనం బ్రోవ భారమా అన్నప్పుడు బ్రోవ భారమా ఎంత బతిమాలుతున్నాడు ఆయన, ఆ బతిమాలడంలో ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి. అంతే తప్పించి దాన్ని మనం విద్య ప్రదర్శించుకోవాల్సింది కాంపిటీషన్లో కాబట్టి తప్పు లేదు, కానీ ప్రతి చోట అవసరం లేదు. భగవంతుడి దగ్గర కూర్చుని నేను విద్య ప్రదర్శిస్తానంటే అవసరం లేదు కదా, ఆయన దగ్గర మనం ఎవరు ప్రదర్శించడానికి. సో సందర్భాన్ని బట్టి వాగ్గేయకారులు ఎలా పాడారు అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అద్భుతం, బాగా పాడారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ విద్యాభారతి గారు. రమప్రభ గారు, మీకు ఎలా అనిపించింది? విద్యాభారతి గారు ఆల్మోస్ట్ పాట గురించి, సంకీర్తన గురించి అంతా చెప్పారు. ఈ ఆంజనేయ సంబంధితమైనటువంటి సిరీస్లో మొట్టమొదటి వీరే కాబట్టి ఈ ఎపిసోడ్లో హనుమంతుని తలుచుకోవడం ఎంతైనా సమంజసం. ఎందుకంటే ఏ ఉత్సవం అయినా మొట్టమొదట మనం గణపతి ప్రార్థన ఎలా చేస్తామో అలాగే చివర ఆంజనేయ ఉత్సవంతోనే సంపన్నం కావించి తీరాలి. అందుకని ఎంత పెద్ద ఉత్సవమైనా హనుమంతుడిని మనం తలుచుకునే మనం ముగిస్తాం. అందుకని సర్వదేవతా స్వరూప సమాహారంగా అభివర్ణించిన ఘనత కేవలం అన్నమాచార్యుల వారికే దక్కుతుంది. హనుమంతుడిని ఒక స్థానంలో తీసుకెళ్లారు. అంటే మంగాంబుధి హనుమంత అనుకుంటే మంగాంబుధి హనుమంత అనేది ఒక 4 సంకీర్తనల్లో కనిపిస్తుంది. కానీ అందరూ కూడా దీనికి చాలామంది లాక్షణికులు అలాగే పరిష్కర్తలు ఎక్కడ ఈ మంగాంబుధి అని ఇంకా పరిశోధన కొనసాగుతూనే ఉంది. అది ఎక్కడుందో తెలియట్లేదు. కానీ తిరుచానూరు, తిరుమల పట్టణాల దగ్గరలో ఎక్కడ లేదేమో. స్వామివారి బేడి ఆంజనేయ స్వామిని చేతులు మోడ్చుక శ్రీ వెంకటపతి అన్నారు కాబట్టి ఆయన గురించి ఆయన రాశారేమో అని కొంతమంది ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ హనుమంతుని యొక్క లీలా విశేషం అంటే పిల్లలందరూ కూడా రామాయణంలో సుందరకాండ చదువుకోకపోయినా, అనునిత్యం హనుమాన్ చాలీసా గురించి తెలియకపోయినా, ఏ విషయమైనా రామాయణంలో హనుమంతుడి పాత్ర తెలియకపోయినా ఒక 5-6 అన్నమాచార్య కీర్తనలు నేర్చుకుంటే సుందరకాండ పూర్తిగా కూడా ఆవిష్కృతం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే బాలార్క బింబము ఫలమని పుట్టగానే ఆయనకు ఆకలేసిందిట. వెంటనే సూర్యుడి దగ్గరికి వెళ్ళి అదేదో పండు అనుకుని నోట్లో పెట్టుకుని మూతి కాచుకున్నాడు. అప్పుడు రాహువు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళడం అదంతా కథ ఉంది. అలా ప్రతి విషయం వైభవం అంతా కూడా వర్ణించినటువంటి ఘనులు మన తాళపాక అన్నమాచార్యులు, తదాది తాళపాక కవులు. వారందరినీ ఈ చల్లని వేళ తలుచుకుంటూ కృతి స్టేటస్లో ఉన్నటువంటి సంకీర్తన ఇది. దీనికి ఆ సోల్ కట్ బాలకృష్ణ ప్రసాద్ గారు ఎప్పుడూ మనలోనే ఉంటారు. అది మాటలు కాదు. దట్టు ధర్మవతి రాగంలో, ఒక ఆర్తి కలిగిన రాగంలో ఈ సోల్ కట్ అనేది ప్రవేశపెట్టడం, ముత్తుస్వామి దీక్షితుల వారి పరంధామవతి, భజన సేరాధ మైసూర్ వాసుదేవాచారి, ఇటువంటిది రామచంద్రస్య దాసోహం, ఇవన్నీ కృతులని ఒకసారి తలుచుకుంటే సంగీత త్రిమూర్తుల కృతులు, తదాది పోస్ట్ ట్రినిటీ, అన్నమాచార్య అంతకన్నా ఎప్పుడెప్పుడో ముందే మంగాంబుధిని ధర్మవతిలో చేశారేమో అనేటువంటి ఒక
ఊహతో చేసినటువంటి ఇమాజినేటరీ పవర్, అది భగవత్ సంకల్పం కేవలం. బాలకృష్ణ ప్రసాద్ గారిలో సంపూర్ణంగా స్వామిని ఆవాహన చేసుకుని ఆయన చేసింది అన్నట్టుగా ఈ సంకీర్తన మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ రమా గారు అండ్ విద్యాభారతి గారు. సో అరుంధతి టీం ఓకే, మరి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. మరి మనం ఫైనల్కి వెళ్ళామో లేదో తెలుసుకోవాలంటే వెయిట్ చేయాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ అరుంధతి టీం, ఆల్ ది బెస్ట్. మన తదుపరి టీం హనీషా టీం వచ్చేసారు. మరి ఏ కీర్తన ఆలపించబోతున్నారు, ఎలా ప్రిపేర్ అయ్యారో తెలుసుకుందాం. హనీషా టీం వెల్కమ్. నవ్వు రావట్లేదా? ఎందుకు? నేను ఇంకా విషయం చెప్పలేదు కదా మీకు. బాగా ప్రిపేర్ అయ్యారా? అయినా సరే మీరు ఎంత ప్రిపేర్ అయినా సరే ఇవాళ డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు కీర్తన ఆలపించాల్సి ఉంటుంది. ఓకేనా? ఏ కీర్తన సెలెక్ట్ చేసుకున్నారు? కలసాపురము కాడ. ఓకే, బాగా ప్రిపేర్ అయ్యారా? బాగా చక్కగా తయారైంది హనీషా, మంచిగా అమ్మవారిలా కూర్చుంది. మరి ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాం. ఏ రాగం? వసంతరాగం. వసంతరాగం. ఓకే రైట్. అన్నీ దృష్టిలో పెట్టుకొని జోష్గా బాగా పర్ఫామ్ చేయాలి. ఆల్ ది బెస్ట్. కలసాపురము కాడ కందువ చేసుకొని కలసాపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు. కలసాపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు. కలసాపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు. సహజాననొక జంగ జాచి సముద్రము దాటి మహిమా మీరగా హనుమంతరాయడు. సహజాననొక జంగ జాచి సముద్రము దాటి మహిమా మీరగా హనుమంతరాయడు. ఇహమున రాము బంటై ఇప్పుడు నున్నవాడు. ఇహమున రాము బంటై ఇప్పుడు నున్నవాడు అహరహమును దొడ్డ హనుమంతరాయడు. ఇహమున రాము బంటై ఇప్పుడు నున్నవాడు అహరహమును దొడ్డ హనుమంతరాయడు. సమాగమద మదనిగా మదనిసా సమాగమద మదనిగా మదనిసా నీదా మగరిస సమాగమద మదనిగా మదనిసా సని నిద మగ గరిరిస సని సమాగమ గరిస సద మద మగరిస నీద నిద మగ మదనిస సమాగమ గరిస ద మద మగరి నీద నిద మగ మదనిస సని దని సమగ మగరి సని ద మదని రిస నిద నిద మగరి గమ సని దని సమగ మగరి సని ద మదని రిస నిద నిద మగరి గమ మగరిస ద మగరిస నిద మగరిస సని నిద దమ మగ గరి రిస సని కలసాపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు. నిధానపులంక నిమిషాన నీరు చేసే మండిత మూరితి హనుమంతరాయడు. నిండు నిధానములంక నిమిషాన నీరు చేసే మండిత మూరితి హనుమంతరాయడు. దండితో మగిడి వచ్చి తగసీత శిరోమణి దండితో మగిడి వచ్చి తగసీత శిరోమణి
రఘుపతికిచ్చే హనుమంతరాయడు దండితో మగడి వచ్చి తగసీత శిరోమణి అండ రఘుపతికిచ్చే హనుమంతరాయడు కలశపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు వదలని ప్రతాపాన వాయుదేవు సూతుడై మదించినాడు హనుమంతరాయడు వదలని ప్రతాపాన వాయుదేవు సూతుడై మదించినాడు హనుమంతరాయడు చదరకయే ప్రోత్తు శ్రీ వెంకటేశు వాకిట చదరకయే ప్రోత్తు శ్రీ వెంకటేశు వాకిట అదివో కాచుకున్నాడు హనుమంతరాయడు చదరకయే ప్రోత్తు శ్రీ వెంకటేశు వాకిట అదివో కాచుకున్నాడు హనుమంతరాయడు సమాగమద మదనిగా మదనిస నీదా మాగరిస సమాగమద మదనిగా మదనిస సని నిదద మగరిస సని సమాగ మగరిస సద మద మగరిస నీద నిద మగ మదనిస సమాగ మగరిస సద మద మగరి నీద నిద మగ మదనిస సని దని సమగ మగరి సని ద మదని రి సని దని ద మగరి గమ సని దని సమగ మగరి సని ద మదని రి సని దని ద మగరి గమ మగరి స ద మగరి స నిద మగరి స సని నిద ద మగరి రి స సని కలశపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు కలశపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు కలశపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు జయ జయ రామ్ సీతారాం 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 జయ జయ రామ్ సీతారాం. ధన్యవాదాలు. హనీషా అద్భుతం, అసలు అత్యద్భుతం. విద్యాభారతి గారు కీర్తన విన్నంతసేపు మనం ముందే అనుకున్నాం నరసింహస్వామి అయినా హనుమంతుడైనా ఆ పవర్ వైబ్స్ ఉంటుంది ఇక్కడ అని. అసలు గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే కీర్తన వింటున్నంతసేపు. ఒక్క సెకండ్ హనుమాచార్యుల వారే చెప్పారు కదా, ఇహమున రాము బంటే ఇప్పుడూనున్నవాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. అంతే ఆయన చెప్పారు కాబట్టి ఇంక అది ఖచ్చితంగా మనకి ఏదో ఒక రకంగా సుందరకాండ పారాయణ చేసిన వాళ్ళకి, హనుమాచార్య సంకీర్తనలు దీక్ష తీసుకుంటే హనుమంతుడివి చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో హనుమంతుల వారి దర్శనం ఇస్తారని మనకి ఇప్పటికీ చాలామంది నిదర్శనం చూసిన వాళ్ళు ఉన్నారు. అలాగా నిజంగా తాండవించినట్టే అనిపించింది. చాలా బాగుందమ్మా, మీ సాంగ్ సెలెక్షన్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ రౌండ్స్కి ఇంకా తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఇలాంటి పాటలు వస్తేనే బాగుంటుంది, ఛాలెంజింగ్గా ఉంటుంది. బాగుంది. తర్వాత చిన్న చిన్న కరెక్షన్స్ లాస్ట్ చరణంలో వదలని ప్రతాపాన వాయుదేవు సుతుడై మదించినాడు హనుమంతరాయుడు ఎలా పాడారు అది ఒకసారి అక్కడెక్కడో నాకు ఆరాంగా పాడచ్చేమో అనిపించింది, ఎక్కడో కలిపారు అనిపించింది. వదలని ప్రతాపన వాయుదేవు సుతుడై తర్వాత మదించినాడు హనుమంతరాయుడు చెదరకయే ప్రొద్దు శ్రీ వెంకటేశు వాకిట, అది ఒకటి.
అదివో వదలని ప్రతాపాన్ని ఏదో ఎక్కడో తేడా ఉంది, ఒక్కసారి పాడవా? వదలని అది తక్క వదలని గ్యాప్ తీసుకుంటే తక్క వదలని ప్రతాపన, అది కరెక్ట్గా గురుగారు చేసిన కంపోజిషన్లో అలా ఉంది అది. తర్వాత చదరక అదివో కాచుకున్నాడు, అది కూడా ఎక్కడ కలిపారు కదా, ఎలా పాడారు అది? అదివో కాచుకున్నాడు, అలా లేకుండా ఒరిజినల్గా ఎలా ఉందంటే అదివో కాచుకున్నాడు. అది కాచుకోవడం అనేది ఒకటి మనకి ఎలివేట్ అవుతుంది కదా ఆ ఎక్స్ప్రెషన్ వల్ల, అలా అదొకటి సరి చేసుకుంటే చిన్నగా. అది నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఒరిజినల్ ఎవరైతే పాడారో ఎవరైతే స్వరపరిచారో వాళ్ళది బాగా వినండి. ఎందుకంటే అన్నమాచార్య సంకీర్తనలో మేడం మనకి చైనీస్ విస్పర్ లాగా ఒకళ్ళు పాడింది ఇంకోళ్ళు అలాగా రూపాంతరం చెందిపోతూ రాగంలోనే ఉంటుంది, తప్పులేదు. కానీ మిగతావన్నీ కూడా డైనమిక్స్ మిస్ అయిపోతున్నాయేమో అన్న నాకు భావన నాకు ఎప్పుడు ఉంటుంది. కనుక అది మిస్ కాకుండా మాత్రం చూసుకోండి, ఒరిజినల్ వినండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ విద్యాభారతి గారు. రమప్రభ గారు, ముందు కూడా వాళ్ళు ఒక శ్లోకం పాడడం, తర్వాత ఇంత కోరస్లో కూడా వాళ్ళు అక్కడ నామం పలకడం, ఇదంతా చాలా అంటే మదిలోన రామయ్య హృదిలోన రామయ్య, మాటలో రామయ్య పాటలో రామయ్య, రామస్మరణము మించి వేరు లోకము లేని ఆంజనేయునికిదే ఆత్మనీరాజనం అంటారు మొదలు సీతారామయ్య గారు. అలాగా మదిలో హృదిలో అన్నిటా కూడా ఒక రామనామంతో మొదలుపెట్టి రామనామంతోనే ముగించడం ఎంతైనా చాలా బాగుంది హనుమంతుడికి. అలా ఇంకా పాట కోసం చూస్తే ఈ కలసాపురం అనేది చాలాసార్లు అన్నమయ్య కీర్తనల్లో చాలా కీర్తనల్లో పెడతారు. ఎక్కడి కలసాపురం అని ఇప్పటికీ అన్వేషిస్తూనే ఉన్నారు. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు మాత్రం ఒక పుస్తకంలో ఈ కలసాపురం మాల్యవంతం అనే పర్వతం ఉంది తిరుమల దగ్గర, ఆ ఎదురుకుండా ఉండే కొండల్లో, ఆ ఎదురుకుండా కనబడే ఎత్తైన కొండల్లో ఆ హనుమంతుడు ఉన్నాడు అని చెప్తారు. ఏది ఏమైనప్పటికీ హనుమంతుడు చాలా చోట్ల ఉండడం, దక్షిణాభిముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి గొప్పవారని చెప్పడం మనం చూస్తాం ఇతిహాసాల్లో, కథనంలో. అలాగే హనుమంతుడు మన భారతదేశంలోనే కాకుండా బర్మా, కాంబోడియా, ఫిలిప్పైన్స్, టిబెట్, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, లావోస్, చైనా అన్ని దేశాల్లో కూడా కపి అని పేరుతో రకరకాల పేరుతో ఉన్నాడు. అందుకని ఆంజనేయ స్వామికి చాలా పెద్దపీట వేశారు అన్నమాచార్యులని చెప్పచ్చు. దీన్ని వసంతలో గురువుగారు బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరాన్ని సమకూర్చడము, ఆ రాగదేవతని అద్దడం, మీరు చక్కగా పాడడం అన్నీ బాగున్నాయి. చిట్టస్వరం కూడా చక్కగా పాడారు. ఓవరాల్ ప్రజెంటేషన్ ఈజ్ రియల్లీ ఎక్సలెంట్. థ్యాంక్ యూ రమప్రభ గారు, థ్యాంక్ యూ విద్యాభారతి గారు. సో హనీషా టీమ్ సూపర్, మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో మనం నెక్స్ట్ ఫర్దర్గా ఫైనల్కి వెళ్ళామా లేదా తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఓకే రైట్, సూపర్గా పర్ఫామ్ చేశారు మీరైతే. మన తదుపరి టీం జనని భవిష్య టీం సిద్ధంగా ఉన్నారు. ఎలా పర్ఫామ్ చేయబోతున్నారో, ఏ కీర్తన సెలెక్ట్ చేసుకున్నారో అడిగి తెలుసుకుందాం. జనని భవిష్య టీం వెల్కమ్. మీ అందరికీ ఒక షాకింగ్ న్యూస్, మనకి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఓకే, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చాలా బాగా పర్ఫామ్ చేయాలి. ఓకే, ఏ కీర్తన సెలెక్ట్ చేసుకున్నారు? ఏ రాగం? కళ్యాణి రాగంలో. ఓకే, సిద్ధంగా ఉన్నారా? చాలా టఫ్ కాంపిటీషన్, టఫెస్ట్ కాంపిటీషన్. ఓకే సరే, చక్కగా పాడండి, కాన్ఫిడెంట్గా పాడండి, ఫైనల్కి వెళ్ళాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. తలచరు జనులు ఇతని పుణ్యనామములు, తలచరు జనులు ఇతని పుణ్యనామములు, సులభమునని సర్వ శుభములు గలు
ప నిద పమ గరి గారి నిగా పమ గరి సా 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 నిద నిద పమ గ మద ని గరి సా నిరి గ ని గరి నిద మద నిరి ని మద ని మని ద మగ గ మద ని సా గరి స నిద నిరి రి స నిద మద ని సా నిద ప గ మ ప హనుమంతుడు వాయుజుడంజనాదనయుడు వనధిలంఘనశీల వైభవుడు ధనుజాంతకుడు సంజీవని శైల సాధకుడు ధనుజాంతకుడు సంజీవని శైల సాధకుడు ఘనుడు కలసాపుర హనుమంతుడు తలచరో జనులు ఇతని పుణ్యనామములు సులభముననే సర్వ శుభములు గలుగు తలచరో జనులు ఇతని పుణ్యనామములు సాధకుడు లక్ష్మణ ప్రబోధకుడు శంకలేని సుగ్రీవ సజీవుడు పమ గమ ప నిద పమ గరి గారి నిగా పమ గరి సా 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 నిద నిద పమ గ మద ని గరి సా నిరి గ ని గరి నిద మద నిరి ని మద ని మని ద మగ గ మద ని సా గరి స నిద నిరి రి స నిద మద ని సా నిద ప గ మ ప లంకా సాధకుడు లక్ష్మణ ప్రబోధకుడు శంకలేని సుగ్రీవ సజీవుడు పొంకపు రాముని బంటు భూమిజ సంతోషదూత పొంకపు రాముని బంటు భూమిజ సంతోషదూత ఎంకినే కలశాపుర దేవ హనుమంతుడు తలచరో జనులు ఇతని పుణ్యనామములు సులభముననే సర్వ శుభములు గలుగు తలచరో జనులు ఇతని పుణ్యనామములు జునసకుడు జాత రూపవర్ణుడు ఇట మీద బ్రహ్మ పట్ట మేలేటివాడు పమ గమ ప నిద పమ గరి గారి నిగా పమ గరి సా 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 స నిద నిద పమ గ మద ని గరి సా నిరి గ ని గరి నిద మద నిరి ని మద ని మని ద మగ గ మద ని సా గరి స నిద నిరి రి స నిద మద ని సా నిద ప గ మ ప చటులా జునసకుడు జాత రూపవర్ణుడు ఇట మీద బ్రహ్మ పట్ట మేలేటివాడు నటన శ్రీ వెంకటేశు నమ్మిన సేవకుడు నటన శ్రీ వెంకటేశు నమ్మిన సేవకుడు పటుకల సాపుర ప్రాంత హనుమంతుడు తలచరో జనులు ఇతని పుణ్యనామములు సులభముననే సర్వ శుభములు గలుగు తలచరో జనులు ఇతని పుణ్యనామములు సులభముననే సర్వ శుభములు గలుగు తలచరో జనులు ఇతని పుణ్యనామములు సూపర్ జనని భవిష్య టీం చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. మరి జడ్జెస్ని అడిగి కనుక్కుందాం ఎలా పర్ఫామ్ చేశారో ఏంటో. ఓకేనా? రైట్. విద్యాభారతి గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? చాలా చక్కగా పాడారు. ఎందుకంటే ఆ సింక్ చాలా చాలా ముఖ్యము. ప్రతి వాయిస్ ఈక్వల్గా వినిపించింది, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాకుండా చాలా బాగుంది. మీ కోఆర్డినేషన్కి నేను నిజంగా
ముగ్ధురాలనైపోయాను. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా బాగుంది, వెరీ నైస్. థ్యాంక్ యూ విద్యాభారతి గారు. మరి రమప్రభ గారు మీకెలా అనిపించింది? అదే నేను అంటాను. ఎందుకంటే వాళ్ళు పాడుతున్న ఫస్ట్ రౌండ్ దగ్గర నుంచి మనం కన్సిస్టెంట్గా అబ్జర్వ్ చేస్తే ఒక శ్రీవారి సేవలు కానీ, అలిమేలు మంగ కానీ, కృష్ణుడు కానీ, జానపదం కానీ, ఏది తీసుకున్నా కూడా నరసింహస్వామి కానీ, ప్రతి పాటలో కూడా వాళ్ళందరి కోఆర్డినేషన్, అంటే పక్క వాళ్ళు ఎలా పాడుతున్నారు, వాళ్ళతో మనం అందరం కలిపి ఎలా కలవాలి అనే ఒక డిసిప్లిన్ చాలా అద్భుతంగా కంటిన్యూ అవుతుంది. దీనికి తప్పకుండా ఖచ్చితంగా వీరి గురువుగారిని అభినందించాలి. వీళ్ళని తయారు చేసినటువంటి గురువు గారిని తప్పకుండా అభినందించాల్సింది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు కలసాపురం యొక్క హనుమంతుడు, వాయునందనుడు, పుణ్యనామాలు, ఇవన్నీ మనకి ప్రతి ముఖ కూడా తెలుస్తూనే ఉంది. చివరికి నమ్మిన సేవకుడు, వెంకటేశ్వర స్వామి నమ్మిన సేవకుడు అని ఇందాక మేడం చెప్పినట్టు, ఎప్పుడు ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అన్నట్టు, ఎక్కడ రఘురాముడి యొక్క స్మరణ ఉంటుందో అక్కడే ఆంజనేయుడు ఉంటాడు. అతనే ఇప్పుడు కలియుగంలో ఆ రఘురాముడే వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆంజనేయ స్మరణ. ఆల్ ద వెరీ 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 బెస్ట్. థ్యాంక్ యూ రమప్రభ గారు. థ్యాంక్ యూ విద్యాభారతి గారు. జనని భవిష్య టీమ్ వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. మరి మన ఫైనల్స్కి వెళ్ళామో లేదో తెలుసుకోవాలంటే చివరి వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకేనా? రైట్. 16 వన్నెల బంగారు కాంతుల తోడ, 16 వన్నెల బంగారు కాంతుల తోడ, పొదలిన కలసాపుర హనుమంతుడు. 16 వన్నెల బంగారు కాంతులతో అలా ఉంటుంది, అంత స్లోగా ఉంటుంది. దాన్ని మీరు బృందంగా పాడడం అనేది ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణాత్ భవేత్, హనుమాన్ స్మరణాత్ భవేత్. అందరిలో నాయకుడు హనుమంతుడు, కందువ మతంగగిరి కాడి హనుమంతుడు. 24 గంటల్లో 3 చరణాలు, పల్లవి అనుపల్లవి అంటే 4 3 12, 14 లైన్లు రిపీట్ చేయకుండా ఉండేటువంటి ఒక 14 పాదాలు కంటతా పట్టాలి, సంగీతపరంగా పాడాలి, శృతి చూసుకోవాలి, లయ చూసుకోవాలి. ఇవన్నింటికి ఒక 24-26 గంటల ముందు వాళ్ళు చేశారంటే నిజంగా దానికైతే మేము కాంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్ ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్. పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 టైమ్స్ మరియు శాస్త్రీబామ్. స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్.